పాడుకుంటూ చాలా పాటలు పాడాను, కానీ ఈ పాటను కంటిన్యూ చేసుకుంటూ ఏడుకొచ్చినే వచ్చాం. ఇక్కడే చిన్న మరి సమస్య. ఇప్పుడు వాసుంచులూరు నుండి మీ ఊరికి రావడానికి ఇక్కడ చిన్న ఆటో లాంటిది వస్తుంది, దాని వెనకాల బండి ఉంది. ఆయన మమ్మల్ని చూసుకోలేదు, బండిని క్రాస్ చేసింది. జస్ట్ బాబు కానీ పైకి పక్కకు తిప్పకపోతే రెండు గుద్దుకునేవి. కానీ దేవుడు దాన్ని కూడా నుంచి మమ్మల్ని తప్పించుకుంటూ వచ్చాడు. ప్రభునికి స్తోత్రములు. ఏదేమైనా ప్రభు మనల్ని ఇప్పటి వరకు కనిపాప వల్ల కాపాడి ఆయన సన్నిధిని అలా కూర్చోబెట్టినందుకు కృతజ్ఞతగా మనం ఇక్కడికి వచ్చాం. ఈ దినము చూడలేక చాలా మంది గతించిపోయారు. చాలా మంది సజీవ లెక్కలో ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఈ సందర్భంలో ప్రభుని స్తుతించడానికి ఇక్కడికి రాలేకపోయారు. కానీ దేవుని చిత్తములో ఏర్పరచబడినటువంటి మీరు దేవుని సన్నిధిని ఇక్కడ కూర్చున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు రెండు చేతులు ఎత్తి పాలు చెప్తారు హల్లెలూయా హల్లెలూయా కదండి. మనకందరికి రెండు చేతులు ఉన్నాయి, కానీ ప్రభు ఇంకొక మాట చెప్పాడు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు కలవాడు వినును కాక. ఇప్పుడు మన చెవులు బాగా పని చేయాలి. విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళాలండి? హృదయంలోనికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన వాక్యము కొరకు ఇక్కడికి వచ్చాం, ప్రభుని స్తుతించడానికి వచ్చాం. అనాలోచన కలిగి ఇతరమైనటువంటి విషయాలను ఆలోచించడానికి మనం ఇక్కడికి రాలేదు, దేవుని వాక్యాన్ని వినడానికి. ప్రభు ఈ దినము నాతో ఏమో మాట్లాడబోతున్నాడు, ఆ వాక్యము చేత నన్ను ఏమి బలపరచబోతున్నాడు అన్నదే విశ్వాసము ఇక్కడికి వచ్చాము. ప్రభు మన హృదయాలు నిండగా ప్రభు వాక్యాన్ని నింపుకుని సంతోషంగా మన కుటుంబానికి మనము వెళ్ళాలి. వాక్యాన్ని చదువుకుందామా? ఈ దినం ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. మీ అందరికీ లైట్ ఏమో వెనుకుంది, మీ నీడ మీ మీద పడి మీకు బైబిల్ కనిపించట్లేదు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించినట్లు ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల అందరి ఎదుట నీ వాక్యం పేరట నీ సేవకురాలని నేను నిలబడ్డాను ప్రభువా. నిలబడింది నేనే, కానీ మాట్లాడేవారు మీరు ఉండాలి ప్రభువా. నాకు జ్ఞానం లేదు ప్రభువా, మాట్లాడడం రాదు తండ్రి. నేను మాట్లాడితే హృదయం మార్చబడదు ప్రభువా, మీరు మాట్లాడితే హృదయం తెరవబడుతుంది. జ్ఞానయుక్తమైన సందేశం నీ బిడ్డలకు అందుతుంది ప్రభువా. నేను అల్పురాలనైనా నన్ను నీ బిడ్డల ఎదుట నిలబెట్టారు. నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారి హృదయాలకును వారి కుటుంబాలకును కావలసినటువంటి వర్తమానం మీరు దయచేయండి. విన్న వాక్యం వ్యర్థంగా పడిపోకుండా నేను మంచి నిన్నపండి విత్తనంగా మార్చి 30 60 100 నీ బిడ్డలు ఫలించడానికి నీ కృపతో నింపండి. అలాగే అల్పురాలని నన్ను బలపరిచి నీ సన్నిధిలో నిలబెట్టుకునమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలంగానే ఉన్నారు కదండి, నీరసం ఏమి లేదు కదా. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనం చదువుకున్నాం యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభు ఎవరని ఇక్కడ వాక్యంలో మనకు తెలియజేస్తుంది? నిజమైన ద్రాక్షావల్లి. ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా చెబుతూ తండ్రిని ఏమని చెప్తున్నాడు? వ్యవసాయకుడు. యేసు ప్రభు ఏమో ద్రాక్షావల్లి, తండ్రి ఏమో వ్యవసాయకుడు. ద్రాక్ష చెట్టు గురించి ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే, ద్రాక్ష శ్రేష్టమైనది. ద్రాక్షాలు మనము బల్లారాధనప్పుడు ద్రాక్ష రసాన్ని మనం వాడుతున్నాం. శ్రేష్టమైనది, బలమైనది. మరి ద్రాక్షలో శ్రేష్టమైనటువంటి గుణాలు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకే ప్రభు ద్రాక్షవల్లితోనే తను పోల్చుకుంటూ ఆయన ద్రాక్షవల్లిగా, ద్రాక్ష చెట్టుగా, మనమేమో కొమ్మలలాగా ప్రభు
చెప్తూ ఉన్నాడు. ఈ ద్రాక్షావళి గురించి నేను చెప్పాలని మరి ముందుగా దీని గురించి మీకు కాకుండా ప్రభు ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షావళిని, నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. వ్యవసాయకుడు గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్, ఒక చెట్టు ఫలించాలన్నా, పంట బాగా పండాలన్నా మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మీరు అందరు వ్యవసాయం చేసేవాళ్లే, ఉదయం నుండి సాయంత్రం దాకా పనులకెళ్ళి బాగా మీకు తెలుసు పొలం గురించి, పంటల గురించి, దాని ఫలితం గురించి చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తిని. అయితే వ్యవసాయకుడు చేసే మొట్టమొదటి పని ఏంటి? తను ఏర్పరచుకున్నటువంటి స్థలము శ్రేష్టమైన స్థలముగా ఉండాలని, సారవంతమైనటువంటి పొలముగా ఉండాలని, తను వేస్తున్న ప్రతి పంట మంచి దిగుబడి వచ్చేటట్లుగా అతడు ఏం చేస్తాడంటే అలాంటి స్థలాన్ని ఎంపిక చేసుకుని చక్కగా దాన్ని సదును చేస్తూ ఉంటాడు కదండి. ఇంకా వ్యవసాయకుడు చేస్తున్న పని ఏంటి అంటే, దాంట్లో ఏం చేస్తాడు? విత్తనాలు వేసి నాటి తర్వాత ఏం చేస్తాడండి? దానికి ఎరువేస్తాడు. అది పంట కోసం ఎదురు చూసేంత వరకు కూడా దానికి మందులు కొడుతూ ఉంటాడు. దాంట్లో మధ్యలో ఉన్న కలుపుని పీకేస్తూ ఉంటాడు. అది గింజలు పట్టి శ్రేష్టమైన గింజలుగా మారిన తర్వాత దాన్ని కోసి కుప్ప వేసి నూర్చి తరువాత తన యొక్క లాభాన్ని తీసుకుంటూ ఉంటాడు. వ్యవసాయకులు చాలా మంది మనం గమనిస్తే వారి ఆలోచనేమో ఇదే ఉంటుంది, నేను పొలాన్ని నాటుతున్నాను, దాంట్లో నాకేమొస్తుంది? లాభం వస్తుందని. కానీ చాలా మంది వ్యవసాయకులను మనం చూస్తే వారు పెట్టిన పెట్టుబడికి రాక నష్టపోయి చాలా మంది వ్యవసాయకులు ఏం చేస్తున్నారంటే రైతులు చనిపోతూ ఉన్నారు. ప్రపంచంలో అతి కష్టమైనటువంటి పని ఏంటంటే వ్యవసాయమే, అంతే కదండి. ఎండకి తడవాలి, ఎండకి ఎండాలి, వర్షానికి తడవాలి, చలికి తట్టుకుంటూ తను నాటినటువంటి పొలము యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాడు వ్యవసాయకుడు. మనం అనుకుంటాం భలే పండింది పంట అని మనం చెప్పుకుంటున్నాం. ఆ పొలము బాగా పండడానికి ప్రయాస ఎవరు పడుతున్నారు? వ్యవసాయకుడే కదండి, అవునా? పంట పడితే భలే పండిపోయిందండి అని చెప్పుకుంటాం, కానీ వ్యవసాయకుడు పడినటువంటి కష్టాన్ని మనము గుర్తు చేసుకోం. అతడు అంతగా కష్టపడి ఒడ్లు పండించి ఇంటికి తెచ్చి బియ్యం చేసి దాన్ని అమ్మితే మనమేమో దాన్ని శుభ్రంగా కొనుక్కొని తింటూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తిని శుభ్రంగా 4-5 సార్లు తినేవారు కూడా ఉన్నారు కదండి. తిని వెళ్ళారా? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం తినడం తప్పు కాదు. కొంతమంది తృప్తిగా తిని మిగిలింది పడేసేస్తూ ఉన్నారు. లోక సామెత ఉంది కదా, అన్నము పరబ్రహ్మ స్వరూపము అని. అన్నము దేవుడు అని వాక్యం చెప్పట్లేదు, అన్నము దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం అని వాక్యం చెప్తుంది. అన్నాన్ని పడేయకుండా, ఎందుకంటే ఆహారం లేక చాలా మంది ఏమైపోతున్నారో తెలుసండి, కడుపును కట్టుకుని అడుక్కుంటున్న అన్నము దొరక్క చాలా అవస్థ పడుతున్నారు. చాలా మంది ఏమో అరక్క చనిపోతుంటే కొంతమంది ఏమో అన్నం లేక చనిపోతున్నారు. భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి కొంతమందికి ఆహారం లేక ఒక్క పూటైనా కడుపు నిండి తింటే బాగుండు అని ఎదురు చూసేవారు ఉన్నారు. కానీ మనమైతే ఏం చేస్తున్నాం? తింటున్నాం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తింటున్నాం, మిగిలింది ఏం చేస్తున్నామండి? పడేసేస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం పడేస్తున్న దాంట్లోంచి కూడా వ్యవసాయకుడు పడుతున్న కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను కొనుక్కున్నాను కదండి, ఇప్పుడు బస్తా బియ్యం ఎంత అండి? 25 కేజీలు 1600 మన బాబు తెచ్చాడు. 1600 మనం కొనుక్కున్నాం కదా, ఒకవేళ తినలేదు పడేసేసుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ కష్టపడిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. 1600 వచ్చినప్పుడు మన కష్టాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రతిదీ మనం జాగ్రత్తగా వాడుకోవాలన్నదే నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట. ఇప్పుడు వ్యవసాయకుడు గురించి నేను మీతో చెప్తున్నాను. వ్యవసాయకుడు అంటే ఎవరు? వ్యవసాయకుని యొక్క కష్టం ఏంటి? వ్యవసాయకుడు ఎంత కష్టపడుతున్నాడో, కష్టానికి తగిన ప్రతిఫలము లేక వ్యవసాయకుడు ఎంతో కుమిలిపోతున్నాడు. అతడు ఆశతో పొలము నాటినా కోసేటప్పుడు నిరాశ చెందుతున్నాడు. అతను అనుకున్నటువంటి దిగుబడి రాక,
అతను అనుకున్నటువంటి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రేక ఎంతో కుమిలిపోతూ ఉన్నాడు వ్యవసాయకుడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రిని దేంతో పోల్చాడు చెప్పండి? దేంతో పోల్చాడండి? వ్యవసాయకునితో పోల్చాడు. తండ్రి ఏమో వ్యవసాయకుడు. నేను ఇప్పటి వరకు జనరల్ గా వ్యవసాయకుని యొక్క కష్టాన్ని చెప్పాను. పొలం పండకపోతే మనకుండే బాధ ఏంటో మనకు తెలుసు కదండి. పొలం పండకపోతే ఉండే బాధ ఏంటి? మనకి చాలా దిగులు పడి యాతన పడయో, దీనికి దున్నేను, దీనికి నీరు పట్టాను, విత్తనాలు వేసాను, నాటాను, ఎరువు కొట్టాను, అందులోకి కలుపులు పీకేశాను, రాత్రులు నిద్రపోకుండా దీనికి కాపలా కాశాను, అన్ని చేసినా నా పొలం ఏమైపోయింది? పండలేదు. నిరాశ చెందుతాం. దానికన్నా మనం ఊహించిన దానికన్నా రెట్టింపు వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటాం కదండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేనేమో నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభు ఎవరంటండి? ద్రాక్ష వల్లి. వల్లి అంటే ద్రాక్ష వల్లి అంటే ద్రాక్ష చెట్లు కాదు కదండి, తీగలు. తీగలలో మనకి దొండకాయలు తీగలే కదండి, బీరకాయలు తీగలే, పొట్లకాయలు తీగలే, గుమ్మడికాయలు, సొరకాయలు ఇవన్నీ కూడా తీగలకు సంబంధించినవి. ఈ ద్రాక్షవల్లి కూడా తీగకు సంబంధించినదే. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మీరెవరు మరి? ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి కొమ్మలు, తీగలు మీరు. మనం ఎవరమండి? వెనకాల వాళ్ళు మాట్లాడట్లేదు. అర్థమవుతుందా నా భాష? అర్థమవుతుంది కదండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, అబ్బా అర్థమవుతుంది కదా అని కొంచెం ఇంకా యాక్టివ్గా చెప్పడానికి ఇష్టపడతాను. మీరు కానీ అలా ఉన్నారనుకోండి, కొంచెం సప్లై అంది చెప్పడానికి నీరసం వస్తుంది. ఇప్పుడు మనం ఎవరివి? తీగలము. యేసు ప్రభు ఎవరు? ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి అంటే అర్థం ఏంటో తెలుసా? కింద నుండి వస్తుంది కదండి, దానికి స్టెమ్, మనం మొదలు ఏమంటారు, ముద్ద కదండి. దాంట్లో నుంచి చెట్టు కొన్నిసార్లకి వెళ్ళేసరికి కొమ్మలు వస్తాయి. ఆ తీగ ఇంకో కొమ్మేసి ఇటువైపుగా పాకుకుంటూ వెళ్తుంది, ఇంకో కొమ్మేసి ఇటుగా పాకుకుంటూ వెళ్తుంది. అలా కొమ్మలు వేసుకుంటూ పాకుకుంటూ మన కట్టిన పందిరంతా కూడా నింపబడిపోతూ ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరెవరు తెలుసా? తీగలు, కొమ్మలు. మనం ఎవరిమి? ఎవరిలో ఉన్న కొమ్మలు? మనం ఎవరిలో ఉన్న కొమ్మలండి? ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ద్రాక్షవల్లికి మనము అంటుకట్టబడినటువంటి కొమ్మలము. ప్రభు అంటున్నాడు, నాలో అంటకట్టబడిన వాడు తీసి పారవేస్తాను. అంటుకట్టబడినటువంటి వ్యక్తి మరి ఎక్కువగా ఫలించినట్లు పనికి రాని తీగలను తీసివేస్తాను. దీని అర్థం ఏంటంటే, ఒక్కోసారి మన ఇంటికాడ చెట్లు ఉంటాయి, వేప చెట్టు కానీ ఇంకేదైనా చెట్టు కానీ, చెట్టు అంతా చక్కగా ఎదుగుతుంది, అక్కడక్కడ మధ్యలో కొమ్మలు ఎండిపోయి ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా ఇలాంటివి? చెట్టేమో బ్రతుకుంది, మధ్యలో కొమ్మ ఎలా ఎండిపోయింది? ఎప్పుడైనా ఇలా ప్రశ్నించుకున్నాం మనం ఏదైనా క్రోటన్స్ మొక్కలు పెట్టినా, లేకుంటే ఏదైనా ఫలాలు చెట్లు వేసుకున్నా, చెట్టు ఏమో చక్కగానే ఉంటుంది, కానీ దాని కొమ్మ ఒక్కొక్క స్థలాల్లో కొమ్మలు ఏమైపోతాయి అంటే ఎండిపోతాయి. దానికి అతకబడి ఉంటుంది, దానికి ఎటువంటి బలహీనత లేదు, అయినా సరే చెట్టు సజీవులకులో ఉంది. కనుమ కొమ్మలన్నీ చక్కగా సజీవంగా ఉన్నాయి, కాయలు కాస్తున్నాయి, పువ్వులు పూస్తున్నాయి. ఒక కొమ్మ మాత్రము ఎండిపోయింది. కారణం ఏంటి? ఆ కొమ్మలోనికి ఏం వెళ్ళట్లేదు, చెట్టులో ఉన్నటువంటి బలము, జీవము ఎల్లన కారణాన్ని బట్టి ఆ కొమ్మ ఎండిపోయి, దాన్ని ఆకులు ఎండిపోయి ఫలించట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? దాన్ని నరికేసి బయట పడవేసేస్తాం. ప్రభు అంటున్నాడు, మీరు కూడా నాలో అంటగట్టబడిన మీరు, జీవము లేనట్లుగా, దేవుని శక్తి వాక్యము లేనట్లుగా ఈ లోకంలో జీవిస్తే మీరు కూడా ఎలా ఉంటారో తెలుసా? చెట్టులో ఉన్న కొమ్మ ఎండిపోతే ఎలా అయితే నరకబడిందో, మనలో కూడా ప్రభు అంటున్నాడు, తీసి పారవేస్తాం. ఏం చేస్తాడంటండి? మనం తీసి పారవేసే వారు ఉండాలా, ప్రభుతో అంటగట్టబడిన వారు ఉండాలా? ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నాలో ఫలిస్తే మీరు ఫలింపు, మీ ఫలింపే నా నామానికి మహిమకరంగా ఉంటుంది.
ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న లోకరీతిగా వ్యవసాయకుని యొక్క లక్షణం. ఇప్పుడు యేసు ప్రభు నిజమైన ద్రాక్ష వల్ల ఆయనలో అంటగట్టబడిన తీగల మనం ఫలించకపోతే ప్రభు ఏం చేస్తాడు? వ్యవసాయకుడు మీకు ముందుగా చెప్పాను, మొక్క నాటుతాడు, ఎరువేస్తాడు, కలుపు తీసేస్తాడు, ఇంకా పంట కోసము చేయవలసిన పనులన్నీ చేసి ఆ ఫలితం కోసం ఎదురు చూస్తాడు. ప్రభు కూడా మనల్ని నాటాడు యేసుక్రీస్తులో. ఇప్పుడు ప్రభు కూడా మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడండి? ఏం కోరుకుంటున్నాడు ప్రభు మన నుంచి? ద్రాక్ష చెట్టు నాటామండి, లేకపోతే కొబ్బరి చెట్లు నాటారు, మామిడి చెట్లు నాటారు, ఏం చేస్తారు మీరు? ఏం చూడరా? మీ సుంచులూరులో ఎవరు చూడరండి? మాకైతే చెట్లు వేసారనుకోండి, ఎప్పుడైతే కాపులు కాస్తుందా, కాయ కాస్తుందా, ఆ మొదటి కాయ నేనే తినాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. మొదటి కాయ కాసినప్పుడు వాస్తవంగా ఏం చేయాలంటే, మొదటి కాయ కాసినప్పుడు ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధిగా తేవాలి. ప్రభు అన్నాడు, నువ్వు పూసినటువంటి పువ్వులు కాని, కాయలు కాని, నీ పాడి పంటల పశువులు కాని మొదటిది ఎక్కడ తీసుకురావాలి తెలుసా? దేవుని సన్నిధికి తీసుకురావాలి. ప్రభువా, ఇదిగో నాకు మొదట వచ్చింది, నీ సన్నిధికి తెస్తున్నాను, కనవయన్నీ మిగతావి నావి. మొదటిది అది కాయైనా, ఫలమైనా, పండైనా, లేకుంటే పువ్వులైనా, ఏదైనా సరే మొదటిది నువ్వు ఎక్కడికి తీసుకురావాలి? ప్రభు సన్నిధి తీసుకురావాలి. ప్రభు మనల్ని నాటాడు, యేసు క్రీస్తులో నాటాడు. ఇప్పుడు మన నుండి ప్రభు ఏమో కోరుకుంటున్నాడు? వ్యవసాయకుడైన ప్రభు ఫలాలను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడండి? ఇప్పుడు మనం ఫలం కాసేదాకా చెట్టుని మనం ఎంత భద్రంగా చూస్తాం. కొన్ని మంచి చెట్లను మనము నాటి దాని చుట్టూ మళ్ళీ కంచేసి చక్కగా గూడు కట్టి ఏంటి ఆవులు తినకుండా, మేకలు తినకుండా దాని చుట్టూ ఒకలాంటిది ప్రహరీలా కడతాం కర్రలతో. ఆ చెట్లు బ్రతకడం చాలా కష్టం. అదే పిచ్చి చెట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ ముళ్ళ చెట్లు, వాటికి నీళ్ళు వేయము, ఎరువేయము, దాని చుట్టూ బోధి చేసి దానికి ఏమి కూడా సదుపాయం చేయము. ఏ కాపుదల లేకపోయినా సరే ఏపుగా పెరుగుతున్నాయి ముళ్ళ చెట్లు. కానీ శ్రేష్టమైన చెట్లకు నీరేస్తున్నాం, మంచి ఎరువేస్తున్నాం, దానికి కాపుదలు ఇస్తున్నాం, కానీ ఏం చేయట్లేదు. క్షేమంగా ఉండక మరి వాటికి సంబంధించినటువంటి మేకలు, ఆవులు వచ్చి వాటిని తినేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవడానికి. ప్రభు మనల్ని ఏమంటున్నాడు తెలుసా? ద్రాక్షావల్లిలో ఉన్న తీగలుగా ప్రభు, కొమ్మలుగా మనల్ని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా కాయాలంటే ప్రభు ఏం చేస్తాడు? కాయాలని ప్రభు మనల్ని ద్రాక్షవల్లిలోనికి నాటాడు, అయినా మనం కాయట్లేదు. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి? కాయకపోతే ప్రభు మనల్ని ఏం చేస్తాడో ఒక విషయాన్ని మీకు 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మనం ప్రభువులో ఎలా ఉంటే ప్రభు ఏం చేస్తున్నాడు మనకు ఫలించడానికి, ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు ఫలించి అభివృద్ధి చెందడానికి, ప్రభువులో ఎలా ఉంటే మనం దీవించబడతాం, ఎలా ఉంటే ఆశీర్వదింపబడతామో ప్రభు మనకు చెప్తున్న మాటలు, మనము చేయవలసిన పనిని కూడా ఎలా ఉంటే దీవించబడతామో అన్నది కూడా మీకు త్వరగా కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. వ్యవసాయకుడైనటువంటి మనుష్యుడు ఎలా అయితే తన పొలాన్ని సాగు చేసి ఎరివేసి, అలాగే మొక్కలు నాటి ఎరివేసి దానికి కాపుదలిచ్చి కలుపును తీసాడో, జీవమగల దేవుడు కూడా ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసండి? ఇదిగో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడంటండి. ఫలింపలేని తీగలు అంటే మనలో కూడా మన కొమ్మలమే, అయినా మనలో ఫలించే తీగలు ఆకులే. ఒక్కోసారి చక్కగా చెట్లు వేస్తాం, అక్కడక్కడ ఆకులు ఎండిపోతూ ఉంటాయి, వాటిని ఏం చేస్తాం మనం? తీసి పక్కన పెడతాం. తీస్తేనే పక్క ఆకుకి ఆ బలహీనత రాదు. ఏం కాదులే అని మనం అనుకున్నట్లయితే ఆకును అట్టే వదిలేసాం అనుకోండి, ఎండిపోయిన ఆకుని పక్కాకు ఎండిపోతే ఆ పక్కాకు కూడా ఎండిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. అయితే ప్రభు మనం ఫలించడానికి ఏం చేస్తాడు అంటే, మొట్టమొదటిగా మనల్ని ఏం చేస్తాడో తెలుసా? కట్ చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. చాలండి, తీసి పారవేయును. మనమంటే ఒకవేళ ఒక చెట్టు కొమ్మని తీయాలంటే ఇలా ఇరిసేం కదండి, ఒకవేళ గొడ్డలతో నరికేవి ఉంటాయి, కత్తులతో కట్ చేసేవి ఉంటాయి. పెద్ద పెద్ద క్రాటన్స్ని మీరు చూడండి, వాటిని కట్ చేయడానికి ఏముంటాయి తెలుసా? సిజర్స్ ఉంటాయి, కత్తెరలు ఉంటాయి. వాటిని కట్ చేసినప్పుడు అవి చాలా
మరి అందంగా కనిపించడానికి, ఒక షేప్ లో కనిపించడానికి వాటిని కత్తిరిస్తూ ఉంటాడు. ఆ క్రాటన్స్ యొక్క తోట యొక్క యజమానుడు అందమైన రూపం రావడానికి, ఒక డిజైన్ లో ఆయన ఉండడానికి వాటిని కత్తిరిస్తూ ఉంటాడు. కట్ చేసినప్పుడు అది బోర్డుగా మనకు కనిపిస్తున్నా 2-3 రోజుల తర్వాత అది చాలా అందంగా మనకు కనిపిస్తుంది. ఆయన కట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసండి, అది అందంగా కనిపించాలని. ఒకవేళ కట్ చేస్తున్నప్పుడు దానికి నొప్పి కలిగించవచ్చు. చెట్టులు అంటే ఇప్పుడు ఎవరో తెలుసా? చెట్టు అంటే ఎవరండి? మనమే. చెట్టు అంటే ఎవరు? చెట్టులో ఉన్న కొమ్మలు అంటే మనమే కదండి. అంటే మనం కూడా చెట్టుకి సంబంధించిన వాళ్ళే కదా. ప్రభు మనల్ని కట్ చేసినప్పుడు మనకు బాధ వేస్తుంది. కట్ చేయడం అంటే ఏంటి? ప్రభు కట్ చేయడం అంటే ఏంటి? వేటిని కట్ చేస్తున్నాడు? మనలోంచి ఫలింపు లేకపోవడానికి మనలో ఉన్నటువంటి పనికి రాని తీగలేంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనల్ని ఫలించాలని, అభివృద్ధి చెందాలని ప్రభు ఇష్టపడుతుంటే మనం మాత్రము ఫలించట్లేదు. ప్రభు ఎరువేస్తున్నాడు, మనం ఫలించట్లేదు. ఎరువంటే ఏంటో తెలుసండి, జీవము గల దేవుని వాక్యాన్ని మనకు ప్రతినిత్యం వినిపింపజేస్తున్నాడు. అయినా సరే మనము ఆ వాక్యము చేత స్థిరపరచబడలేకపోతున్నాం, మనల్ని మనం బలపరుచుకోలేకపోతున్నాం. అయితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా, ఆయన మాటలోనికి, ఆయన యొక్క మార్గములోనికి మమ్మల్ని మనం నడిపించుకోవడానికి ఒక రూపము, అందమైన రూపం మనకు కనిపించాలంటే ప్రభు మనల్ని కట్ చేస్తూ ఉంటాడు. ఏం కట్ చేస్తాడు మనలోంచి? ఏం కట్ చేస్తాడంటే, పనికి రాని తీగలు అంటే ఏంటో తెలుసా? కోపము కట్ చేస్తాడు. లోబడట్లేదు, అవిధేయత కట్ చేస్తాడు. మూర్ఖ స్వభావాన్ని కట్ చేస్తాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటినన్నిటినీ, క్రోధము, అసూయ, ద్వేషము, మత్సరము, డాగు, వీటినన్నిటిని ప్రభు ఏం చేస్తాడో తెలుసా? కట్ చేస్తూ ఉంటాడు. పనికి రాని తీగలు అవి మనలో. ఏంటి తెలుసండి? అవి పనికి రాని తీగలు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలంటే పనికి రాని తీగలు నీలోంచి తీసివేసుకోవాలి. ఈ పనికి రాని తీగలే ప్రభుని మనం దూరం చేస్తూ ఉంటాయి. ఈ పనికి రాని తీగలే ప్రభుకి మనకి ఎడబాటుని కలిగిస్తూ ఉంటాయి. మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తున్నమాట. అక్కడ రాయబడింది, రక్షంప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాదు, విన నేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాదు. ఆయన మీకు దూరంగా ఉన్నాడంటే మీకు ఆయనకి మధ్యలో మీ దోషాలు అడ్డుగా ఉన్నాయి. ఏంటా దోషం? కోపం అనే ద్వేషం. కోపం ఉంటుంది కొంతమందికి అండి, ఎంత ఉంటుందో తెలుసా? ఈ కోపములోని మనిషి మరి ఎలా అయిపోతున్నాడంటే సాడిస్ట్గా మారిపోతున్నాడు, ఉన్మాదిగా మారిపోతున్నాడు, హత్యలు చేస్తున్నాడు, భయంకరమైన సంఘటనలోనికి, మనిషి క్రూరమైన స్వభావంలోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకని నీ కోపమే నీ శత్రువు అని కవులు ఏం చేశారో తెలుసండి, చక్కటి పద్యాలు మనకు రాశారు. మన కోపం మనకేమైపోతుంది కదండి. ఎప్పుడైనా మీరు గమనించారా? మన కోపంలో ఒక్కొక్కసారి కోపం ఉన్నాం మనం. ఆ కోపంలో ఏం చేస్తాం? వంట చేస్తున్నాం అనుకోండి, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళ గురించి చెప్తా. కారం ఎక్కువ వేసినా పరిస్థితుల ప్రభావం ఒక్కోసారి మనకు తినాలనిపిస్తుంది. భర్త మీద కోపం ఉన్నప్పుడు కారం వేసేయచ్చు. పరిస్థితులు కొన్ని, ఇంట్లో వాళ్ళ మీద కోపము, అత్త మీద కోపము, మామ మీద కోపము, భర్త మీద కోపము, చిన్నపిల్లలను ఉతికారేస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఉతకలేని పరిస్థితుల్లో మన చేతులు డేక్షాలు ఉంటాయి కదండి, సరక్కన వేసి కొట్టేస్తాం. అది సట్టబడిపోద్ది. తర్వాత బాధ, ఏంటి నేను ఇలా చేశాను, మరలా రిటర్న్ వెళ్ళి ఆ సమయాన్ని మరలా సరి చేసుకోవాలి. కోపం రావడం సహజమే, కోపం అందరికీ వచ్చేది. ప్రభువుడు కోపపడుడు కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యోదయం నుంచినది మొదలుకొని అస్తమయం వరకు వెళ్ళిపోవాలి. మీ కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. మనలో ఉన్న కోపాన్ని మనం ఏం చేసుకోవాలి? కట్ చేయాలి. నీ కోపమే నీకు శత్రువుగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని కట్ చేస్తూ ఉంటాడు. నీ ద్వేషం, నీ అసూయ, మత్సరము, డాగు, నిర్లక్ష్యము, లోపడని తత్వము, మాట వినని తత్వము. పక్కవారు బాగున్నా ఒక్కోసారి అసూయ వచ్చేద్ది మనకి కదండి. పక్కవారు మంచిగా ఉన్నా, మంచిగా బ్రతుకుతున్నా, మంచిగా తింటున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, మంచిగా ఇల్లు కట్టుకున్నా, మంచి వాహనాలు కొనుక్కున్నా, ఒక స్టేజ్కి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారన్నా ఆటోమేటిక్గా మనసులోనికి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాటిని ప్రభు ఏం చేస్తాడో తెలుసా? కట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తున్నప్పుడు మనకు నొప్పిగానే ఉంటుంది. ఏంటి కట్టింగు? కట్ చేసేటప్పుడు చిన్నగా ఏమైనా కట్ చేస్తాడండి? ఒక్కొక్క సమస్య మన జీవితంలోనికి దేవుడు పెడుతూ ఉంటాడు. కట్ చేయడం అంటే ఏంటో తెలుసా?
ఎలా కొడితే నీవు కోపాన్ని తగ్గించుకుంటావు, ఏమి చేస్తే అసూయ నుండి దూరం అవుతావు అయ్యే ప్రభు చేస్తుంటాడు. నిన్నీ మీద అసూయపడిన వారిని లేపుతాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా, ప్రభు ఎందుకు ప్రభు వాళ్ళు నా మీద అసూయపడుతున్నారు, ఎందుకు ప్రభు వారు నా మీద కోపపడుతున్నారు? మనం ఎంత ప్రార్థనకు దగ్గర ఉంటామో సాతాను అంత ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెట్టడానికి అంత దగ్గరగా వస్తూ ఉంటాడు. ప్రభువు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. సాతానుడు మనల్ని ఇబ్బంది పెడుతుంటే ప్రభు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఆయన రెక్కల చాటును మనల్ని ఎప్పుడు భద్రపరుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనం పరీక్షింపబడతాం, మన విశ్వాసం ఎంత పరిమాణములో ఉందా అని. మనం ఫలించకపోతే ప్రభు మనల్ని కట్ చేస్తాడని నేర్చుకున్నాం కదండి. మన ఏం చేస్తాడు ప్రభు? దేని నుండి కట్ చేస్తాడని చెప్పి నేను ఇప్పుడు అర్థమైందా? ఏం కట్ చేస్తున్నాడు? మన చేతులు కాళ్ళు కాదండి. వీడు కాళ్ళు ఉన్న వల్లే కదా బాగా పరిగెడుతున్నాడు అని కాళ్ళు కట్ చేయడు. ఏమి కట్ చేస్తాడు ప్రభు? కోపాన్ని. ఎక్కడి నుంచి వస్తుంది మన కోపం? అన్నిటికీ కేంద్రమైన మన హృదయమే. హృదయములోని ఇవన్నీ గూడు కట్టుకుని స్థిర నివాసం చేస్తున్నాయి. వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించాలని శ్రేష్టమైన వారిగా, పరిశుద్ధమైన వారిగా, ప్రభు సన్నిధిలో అభివృద్ధి చెందుతున్నటువంటి వారిగా ప్రభు మనల్ని చూడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు చిత్తంలో ఉన్న నీవు దేవునికి ఆయస్కరమైనటువంటి కోపాన్ని, దేవునికి ఆయస్కరమైన ద్వేషాన్ని, దేవునికి ఆయస్కరమైనటువంటి ఈ బలహీనతలన్నిటినీ నువ్వు అనుసరిస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? వాటిని కట్ చేస్తూ ఉంటాడు. వాటన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు అందమైన ఆకారంలో కనిపించాలని. అందం అంటే ఈ అందం కాదండి. మనుషులు పై రూపాన్ని చూస్తే దేవుడు దేవుని చూస్తాడు తెలుసండి, హృదయాన్ని. అందుకని కొండ మీద ప్రసంగం అప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రభు అంటే తనకిష్టమైన వారిని పిలిచాడంటండి. తనకిష్టమైన వారు ఎవరైనాకి ఇష్టం? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, వాక్యానికి విధేయత చూపుతారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో, నమ్మి విశ్వసించి కష్టమైనా సరే ప్రభు సన్నిధిలో స్థిరంగా నిలబడడానికి సామర్థ్యత కలిగి ఉంటారో అలాంటి వారు ప్రభు అంటున్నాడు ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఇష్టమైన ఎవరు అంటే హృదయముల అసూయ ద్వేషాలన్నింటినీ కట్ చేసి వదిలిపెట్టేసిన వారు. బలహీనత లేవని నేను చెప్పను. ప్రభు సన్నిధిలో ప్రభు నా కోపాన్ని తీసివేయి, నా ద్వేషాన్ని తీసివేయి, నా బలహీనతలన్నీ యేసు నామములు విడిపించి నీ పరిశుద్ధాత్మతో కూడినటువంటి ఆత్మ ఫలాలతో నన్ను నింపు ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించేవారు ఉండాలి. ఒకవేళ ఆత్మ ఫలాలు మనలో కనపడకుండా శరీర కార్యాల్లో మనలో కనిపిస్తుంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? కత్తిరిస్తూ ఉంటాడు. కత్తిరించినప్పుడు మనకు నొప్పే అయినా సరే ప్రభు అంటాడు నీకు నొప్పి వచ్చినా పర్వాలేదు, నువ్వు ఫలించట్లేదు, అభివృద్ధి చెందట్లేదు, ముదురాకులు ఎండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నావు, నువ్వు చిగురించి చక్కగా బొద్దుగా పెరిగి అనేకమైన పువ్వులు అనేకమైన కాయలు కాసి అనేక మందికి ఒక మాదిరిగా నువ్వు జీవించాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను కట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎవరిని ప్రభు కట్ చేస్తాడో తెలుసా? ఆయన చిత్తంలో ఉన్న వారిని. మనం అనుకోవచ్చు ప్రభు ఏంటి నాకు ఈ శోధన, ఏంటి ఈ బాధలు, ఏంటి అవమానాలు, ఏంటి నిందలు, ఏంటి సమస్యలు, ఏంటి పేదరికం, ఆర్థిక పరిస్థితులు అంటే ప్రభు అంటున్నాడు నా రూపం నీలో చూడడానికే నేను ఈ మార్గం గుండా నేను నడిపిస్తున్నాను. మనం అనుకోవచ్చు ఏంటండి ఇన్ని శోధనలు, ఇలా ప్రార్థనే లేదండి, ప్రార్థన చేస్తున్నా నాకు ఎటువంటి సమస్యలు. చాలామంది అనుకుంటారు కష్టాలు లేకపోతే ఆశీర్వాదము, కష్టాలు లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము అనుకుంటారు. కానీ కాదు. ఎవరైతే శోధనలు వెంబడి, బాధల వెంబడి, అవమానాల వెంబడి, నిందల వెంబడి, సమస్యల వెంబడి వారు ఆ మార్గములో ముళ్ళ మార్గములో వెళుతుంటారు వారు ప్రభు చిత్తంలో ఉన్నవారు. ప్రభు అలాంటి సమస్యల్లోంచి నేను నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీకు ఓపిక నేర్పించడానికి, నీకు సహనము నేర్పించడానికి, నీకు విధేయత నేర్పించడానికి ప్రభు అలాంటి మార్గము గుండా మనల్ని నడిపిస్తాడు. వ్యవసాయకుడైన దేవుడు నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే నిన్నేం చేస్తాడంటండి? కట్ చేస్తాడు కదండి. మనం ఇప్పుడు స్టైల్ ఏమైపోయిందంటే అన్ని కత్తిరింపులే. మగలు చూడండి, ఆడపిల్లలు చూడండి, జుట్లు ఎంత చక్కగా కట్ చేసుకుంటున్నారు. మన ఒక బాబుకు చూసాము, ఇక్కడ జుట్టు ఉంది, సుడిదరుగా లేదు.
ఇదంతా గుండె, ఇక్కడ మాత్రం ఉంచుకున్నాడు జుట్టు. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయి, సుడిదిరగా జుట్టు ఉంటుంది, ఇక్కడేమో పాప వాళ్ళు గీయించుకోలేదు, ఆటోమేటిక్ గట్ట అయిపోయింది. వీళ్ళు మాత్రం సుడిదిర గీయించుకుని నెత్తి మీద ఉంచుకుంటున్నారు. ఆ కట్టింగుల గురించి చెప్పట్లేదండి. దేవుడు మనల్ని కట్ చేయడం మనకి చాలా ఆశీర్వాదమే. కత్తిరింపు జీవితంలో నువ్వు ఉంటే బాధపడకండి. ప్రభువా, నా హృదయములో ఎవరికి చెప్పుకోలేని సమస్య ఉంది ప్రభువా, నువ్వు మాత్రమే తీర్చగలవాడు. నా బలహీనత నీ ముందు, మనుషుల ముందు పెట్టుకుంటే ఎన్నంత వరకు వింటారు, తర్వాత మనల్ని ఏమంటారో తెలుసా? మేము ఎప్పుడు చూసినా చూడండి ఈ కష్టాలే చెప్తుంటది, వాటికేనా అంటాం. బాధ అనుభవిస్తేనే కానీ మనకు అర్థం కాదు. ప్రభు మొట్టమొదటిగా మనం ఫలించాలంటే ఏం చేస్తాడో తెలుసా? కత్తిరిస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడంటే నాటుతాడు. కట్ చేసినటువంటి కొమ్మలను మళ్ళీ ఏం చేస్తాడో తెలుసండి? నాటుతూ ఉంటాడు. ఒకసారి మామిడి చెట్టు, మనం మామిడికాయ తిన్నాం, టెంక్ ఇక్కడ వేసామనుకోండి, ఇక్కడ మొలకొచ్చింది, దాన్ని ఏం చేస్తాం? ఇక్కడ వదిలేస్తామా? ఇక్కడ వదిలేస్తామండి? ఆ మొక్కను చక్కగా తీసుకెళ్లి శ్రేష్టమైన స్థలంలో దాన్ని నాటుతాం. నాటితేనే అది సారవంతంగా ఎదుగుతుంది, అది నాటితేనే బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. మనం నారు కూడా అంతే కదండి, ఒక విత్తనాలను ఒక సాటినేస్తాం, వాటిని పెరికి పొలములు ఇంకొక స్థలంలో వాటిని నాటుతాం. అక్కడే ఉంచామనుకోండి, అది దుబ్బ పట్టదు, ఎక్కువగా గింజల్ని తీసుకురాదు. ఎప్పుడైతే తీసి దాన్ని వేరే స్థలంలో నాటుతామో ఎక్కువగా కొమ్మలుగా వచ్చి దాన్ని చక్కగా బొద్దుగా అవుతుంది. రెండోదిగా ఎక్కువ వడ్లు పండడానికి అవకాశం ఉంటుంది. నాటబడిన స్థలములోని ప్రభు మనం ఉండాలని కోరుకోవట్లేదు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? నిన్ను పెరికి ప్రభు దావీదు అంటున్నాడు, ఇదిగో పెంట కుప్పలలో పడి ఉన్న నన్ను, పెంట కుప్పలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఎక్కడ నాటావు? దేవుని జీవము గల దేవుని మందిరములో నాటావు. నేను జీవము గల దేవుని మందిరములో నాటబడ్డాను. దినదినము ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తూ ఉన్నాను. ఒక చెట్టు ఫలించాలంటే ఉదయాన్నే ఏముంటాయి? దానికి చక్కటి చిన్న చిన్న ఆకులు వచ్చేస్తుంటాయి. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకొక కొత్త చిన్న చిన్న ఆకులు వస్తుంటాయి. అలా వస్తున్నప్పుడే అది అభివృద్ధి చెందుతుందని. జీవము గల దేవుని పిల్లలమైన మనం కూడా నాటబడిన వారు ఉండాలి. ఎక్కడ నాటబడాలి? మనం ఎక్కడ నాటబడాలండి? అర్థమవుతుందా నేను చెప్పింది? ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో. ఎక్కడ నాటబడాలండి? లేదండి మా ఇంట్లోనే నాటబడతానండి, మా పొలంలోనే నాటబడతానండి. దావీదు అంటున్నాడు 23వ కీర్తనలో 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 6వ వచనంలో చదువుకుందాం ఆ మాటను. 23 అధ్యాయము ఆఖరి మాట 6వ వచనం. నేనైతే నిత్యము, అంతేనండి, చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమమునే నా వంటి వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఎక్కడుంటాడంటే అండి, దావీదు రాజు గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును అమిటి చూడండి. గొర్రెల దొడ్డులో ఉన్నాడు దావీదు. గొర్రెల దొడ్డులో ఏం చేస్తున్నాడు? తండ్రి శ్రేష్టమైనటువంటి ఆస్తి గలవాడే, పశు సంపద కలిగిన వాడే, అన్నలు ఉన్నారు బలిష్టమైన వారు, చక్కగా పిజుక్కు బాగా సంపాదించుకుని యుద్ధంలో యుద్ధ రంగంలో ఉన్నారు అన్నలు. కానీ దావీదు కడసరి వాడు ఎక్కడున్నాడో తెలుసండి? ఆవులు గొర్రెలు మేపుకుంటూ అడవిలో ఉన్నాడు. పని చేస్తున్న వారికి, సుఖపడుతున్న వారికి బాడీ స్ట్రక్చర్లో మనకి తేడా తెలుస్తుంది. పాపం ఎండకి వాళ్ళు శరీరం అంతా కాలిపోతుంది. చక్కగా ఎంత తిన్నా సరే బుగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వారి శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి సదుపాయం లేదు, ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తున్న శరీరము. రెండోది మనుషులతో కాదు, వారు ఎక్కడుంటున్నారు? పశువులలో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లోనే కొన్ని వెళ్ళవలసిన పరిస్థితి. దావీదు జీవితం కూడా అలాగే ఉంది. గొర్రెలు మేపుకుంటున్నాడు, అయినా సరే ఎండలో ఎండుతున్న, వర్షంలో తడుస్తున్న జీవము గల దేవుని మాత్రం ప్రతినిత్యము స్తుతిస్తూ అనేక కీర్తనలు రాశాడు దావీదు. మరి గొర్రెల దొడ్డులో నుండి దావీదును దేవుడు కోరుకుని సింహాసనం మీద తీసుకొచ్చాడు రాజుగా.
ఇందాక చెప్పాను కదండి, పెంట కుప్పల్లో ఉన్న నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? శ్రేష్టమైన స్థలములోనికి తీసుకొచ్చి నాటాడు. అందుకని గొర్రెల తొట్టులో ఉన్న నేను ఎక్కడికి వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చుని రాజుగా కొనియాడబడుతూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? దావీదులో ఉన్నటువంటి పనికి రాని తీగలను దేవుడు కట్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మనుషులం కాబట్టి మనకు ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, అప్పుడప్పుడు అంటాం తగ్గేదేలే అంటుంటాం. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో చాలా ఉంటాయి. వాటన్నిటిని ప్రభు కట్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు జీవము గల దేవుని సంఘంలో మనం నాటాడు. నాటబడినటువంటి నీవు దినదినము ఖర్జూర వృక్షం వలె మవ్వివేసి ఆశీర్వాదింపబడాలి, ఫలాలు అభివృద్ధి చెందాలనేదే ప్రభు యొక్క ఉద్దేశము. ఇంకా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే మనల్ని అంటు కడతాడు. నాటతమేనా అంటే అంటు కడతాడంటండి. నేను మరి రెఫరెన్స్ మీకు చూపించలేకపోతున్నాను, వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తాడంటే మనల్ని అంటు కడతాడు. దేనికి అంటు కడతాడు? దేనికి? కేరళలో ఒక పద్ధతి వచ్చింది. ఈ చెట్టు కొమ్మని తీసి ఇంకో చెట్టు కొమ్మని తీసి రెండింటిని ఏం చేస్తున్నారో తెలుసా? అంటు కడుతూ ఉన్నారు. ఈ అంటు కట్టడం వల్ల ఒకవేళ మామిడి చెట్టును ఇంకొక జామ చెట్టుకి కలిపి అంటుకట్టారనుకోండి, ఒక కొత్త రకమైనటువంటి జామ చెట్టులో ఉన్న లక్షణాలు, మామిడి చెట్టులో ఉన్న లక్షణాలు రెండు కలిపి ఒక కొత్త రకమైన ఫ్రూట్ వస్తుంది. అలాగే ప్రభువు కూడా మనల్ని కట్ చేసిన మనల్ని నాటుతూ ఉంటాడు. తర్వాత మనల్ని ఏం చేస్తాడు? అలా వదిలిపెట్టకుండా మరలా అంటు కడతాడు. మనల్ని ఎక్కడ పెడతాడంటే మనల్ని అంటు కడతాడు. ఎవరితో? జీవము గల దేవునిలో. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు నా చదువుకున్న కొలసీలకు రాసిన పత్రం 3:1 చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. ఆ వచనంలో 4వ వచనంలో రాయబడింది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. మన జీవం ఎక్కడుందంటండి? క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తుతో అంటుకొడుతున్నాడు ప్రభు. క్రీస్తులో ఉన్న జీవము మనలోనికి ప్రవహించాలని. ఎవరిలోనికి ప్రవహించాలి? మనలోనికి. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు. నీ వింటున్నవే ఇప్పుడు వాక్యము. ఆ వాక్యమే ప్రభు అని లేఖనం సెలవిస్తా ఉంది. ఆ వాక్యములో నీవు అంటగట్టబడి ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఆ వాక్యానికి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నా బాధల్లో నాకు వాదార్పునిస్తుంది, నీ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉంది అని చెప్తున్నాడు. ఏం వెలుగైంది మనకి? ఒక్కొక్కసారి కష్టంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు మనకు గుర్తొస్తాయి వాక్యంలో. అప్పుడు ఎంత బాధగా వాదార్పుగా అనిపిస్తుందో తెలుసండి. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు, నేను స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నాడు ప్రభు. అప్పుడు నాకేమనిపిస్తుంది చెప్పండి? దేవుని మీద గట్టి నమ్మకం. ప్రభు స్వస్థపరిచి యెహోవాని నేనని సెలవిచ్చావు, నువ్వు స్వస్థపరచువాడివి, నాకు అనారోగ్యం ఉంది, స్వస్థపరచు ప్రభు. ఈ మాట అంతకుముందు నీవు విన్నావు, వాక్యాన్ని విశ్వసించి హృదయంలో చేర్చుకున్నావు. కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం నీకేమైంది? జ్ఞాపకం వచ్చింది. అలా జ్ఞాపకం చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం నీకు గుర్తు రావట్లేదు, గుర్తు చేయట్లేదు, జ్ఞాపకంలోనికి రావట్లేదు అంటే పరిశుద్ధాత్మ యొక్క అనుచరణలో నువ్వు లేవని అర్థం. పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో చేర్చుకోలేదని అర్థం. ప్రభు మనల్ని నాటుతూ ఉన్నాడు, అంటు కడుతూ ఉన్నాడు జీవము గల దేవునిలోనికి. అంతకుముందు రోజా పూలు ఉండేవి, మీకు తెలుసు కదండి, నాటు రోజాని. రోజా పూలు చక్కగా ఉండేవి, అవి వాసన కూడా వచ్చేవి. ఇప్పుడు కొత్త రకమైన రోజా పూలు వచ్చింది. అంతకుముందు రోజా పువ్వులు ఇంకొక దానికి అంటే మందార పువ్వు ఏమో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క రోజా పువ్వు ఎంత ఉండేది, అవునా? గుర్తుందా మీకు? ఆ రోజా పువ్వును జడలో పెట్టుకుంటే మైకొట్టం పెట్టుకున్నట్టుండేది. ఎంత ఉండేది? మన జడ కనపడదు కదా, మన జుట్టు కనపడదు కదా, పువ్వు మాత్రం అలా ఉండేదా? అదే నాటు పువ్వు పెట్టుకున్నప్పుడు ఒకటి స్టైల్ గేడ పెట్టుకున్న ఎంత అట్రాక్టివ్గా ఉండేది. కానీ కేరళ వాళ్ళు దాన్ని ఇంకొక చెట్టుని కట్ చేసి దాన్ని హైబ్రిడ్ పువ్వుగా తయారు చేశారు. వాసన లేదు. అంతకుముందు నాటు పువ్వుకి రోజా పువ్వు చూడంగానే చక్కటి వాసన. కానీ ఇప్పుడు వస్తున్న రోజా పువ్వులకు వాసన ఉందండి? వాసన లేని పువ్వులు. మన వాసన లేని పువ్వులమా? చెప్పండి అండి, వాసన వద్దా మనకే? వాసన అంటే ఏంటో తెలుసా? పలానా వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, ఇదే వాసన. ఒక్కోసారి మన దుర్వాసన కూడా వస్తుంటాం. ఏంటి దుర్వాసన? అయ్య బాబా వాళ్ళ పేరే చెప్పొద్దండి బాబు, మీకు దండం పెడతాను,
ఈరోజు అన్నం కూడా దొరకదండి అంటాం కదా. ఉదయాన్నే ఆయన పేరు తెలుసుకునేవేంటి, అలాంటి వాళ్ళ పేర్లు ఎత్తుకుంటావేంటి అంటుంటాం. వాసన అంటే ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు, క్రీస్తు పరిమళ వాసనగా మిమ్మల్ని చేస్తాడు. నాటబడిన నీవు పరిమళ వాసనగా ఉండాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. మనం శ్రేష్టమైన, ఒకవేళ మన మీద సాతానుడు నేరారోపణ చేస్తాడో అటువైపు చూడొద్దండి. ఎందుకంటే దేవుని చిత్తములో ఎవరైతే ఉంటారో సాతాను మన మీద నేరారోపణ చేయడానికి తగిన మనుషుల్ని ఏర్పరచుకుని మనల్ని నిందిస్తుంటాడు, అవమానపరుస్తుంటాడు. అయితే వాటి వైపు మనం చూడకూడదు. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో వాక్యాన్ని అందిస్తుంటే అనేక మంది ప్రభుకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇదిగో నువ్వేంటి పాపము చేసిన వాడివి, దోషము చేసిన వాడివి, నువ్వు వ్యభిచార సంతానము అని మనుషులు యేసు ప్రభుని నిందిస్తుంటే ప్రభు ఏమన్నాడు, ఇదిగో నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా స్థాపించగలరా? మనుషులు ఏమంటున్నారు, అతను వడ్రంగవని కుమారుడా, అతనా మరియమ్మ కుమారుడా, యోహాను యాకోబుల సహోదరుడా, అతని గురించి ఎందుకండి అంటుంటే ప్రభు మాత్రం ఏమంటున్నాడు తెలుసా? నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు? మనుషులేమో నీ మీద నిందలేస్తుంటారు, అవమానాలు వేస్తుంటారు, అయినా సరే వాటి వైపు చూడకూడదు. జీవము గల దేవుని వైపు మనము చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎన్ని అంశాలు చెప్పాను నేను ఇప్పటికీ? ఎన్ని చెప్పానండి? మనం ఫలించాలంటే ప్రభు 3 విషయాలు చేస్తాడు, మనకి 4 చేస్తాడు, 1 కట్ చేస్తున్నాను నేను. 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది కట్ చేస్తాడు. ఏం చేస్తాడండి? వేటిని కట్ చేస్తాడు? అందంగా ఉండాలని ఎంటుకుని ముందుకు లేసి మన ఒక పాప, ఎవరు ఒక చిన్న పాప అలా చెప్పింది, జుట్టుని ఇక్కడ దాకా కట్ చేసేసుకుంది. మంచి మీ చర్చి పాపే ఇలా జుట్టులో వేసుకుని ఇక్కడ దాకా కట్ చేసేసింది. ఏంటండి పాపకు అన్నం లేకుండా జుట్టులా కట్ చేశారు అంటే, అప్పుడు ఆమె అనింది, అయ్యో మా పాప టీవీలో అక్కడెక్కడ చూసుకుని జుట్టుని పాప ముందుకు లాక్కుని స్టైల్గా కట్ చేద్దారనుకుని గుండు చేసేసుకుంది అక్కడ. ఆ కటింగులు కాదండి, మన స్వభావము, గుణమైన అక్షయ అలంకారము దేవునికి ఇష్టమైనదిగా, మనుషులకు ఇష్టమైనదిగా, మనల్ని చూస్తున్న వారి క్రీస్తును చూడాలంటే, మనం మాట్లాడుతుంటే ప్రభుని చూపించే విధంగా, క్రీస్తు ప్రేమని చూపించే వారికి ఉండాలంటే మనలో ఉన్న పనికి రాని తీగలను అని కట్ చేస్తాడు. కట్ చేసిన మనల్ని అంటుకడతాడు, జీవము గల దేవుని సంఘములో నాటుతూ ఉంటాడు. ఫలించాలని దేవుని పని అయిపోయింది, వ్యవసాయకుడు చేయవలసిన పని అయిపోయింది. ఇంకెవరి పని ఉంది? ఆయన మనల్ని నాటాడు, అంటుకట్టాడు, నాటాడు, నీరు పోసాడు, ఎరువేసాడు. ఇంకా మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆయన చేయవలసిన అన్ని చేశాడు. ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు దేనికోసం? శ్రేష్టమైన ఫలాల కోసం. మనము వరి నాట్యమండి, అన్ని వేసేసాం, మండేసాం, నీరు కట్టాం, అవి చక్క కొట్లు వచ్చేసినాయి, శ్రేష్టమైన గింజలు కాసినాయి. ఇంకా యజమానుడు ఏం చేస్తాడు? దానికోసం ఆ వడ్లు కోసి అది అమ్ముకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేనా? ఇప్పుడు ప్రభు కూడా మనల్ని కట్ చేశాడు, మనల్ని నాటాడు, అంటుకట్టాడు. ఇప్పుడు మన నుంచి ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? దేనికోసం చూస్తున్నాడండి? ఎండిపోయిన కట్లు పొయ్యిలు పెట్టుకోవడానిక? దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఫలాలు. చెట్టు ఏం కాయాలి? నా మాట అర్థమవుతుందా? అంతేనా? మీరు ఎంత గట్టిగా అరుస్తున్నారు పాషమ్మ, ఒక్క మాట కూడా అర్థం అవట్లేదు. ఏందో నీ పాటుకు నువ్వు అరుచుకుంటున్నావు అంటున్నారా? మనం ఏం కాయాలి? ఇప్పుడు మనం చెట్లు కదా, ఆయన నాటాడు, ఎరువేసాడు, నీళ్లు పోసాడు, మనం అభివృద్ధి చెంది చెట్లు అయిపోయాం. తర్వాత ప్రభు మన నుంచి ఏం కోరుకుంటాడు? ఫలాలు. ఆయన ఎదురు చూస్తున్నాడు. నేను నాటానయ్యా, మంచి స్థలంలో నాటాను, నీళ్ళు వేసాను, ఎరువేసాను, కలుపు తీసేసాను, ఇప్పుడు నేను ఫలాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫలించాలంటే ప్రభు పని అయిపోయింది, వ్యవసాయకుడు పని అయిపోయింది. ఇంకా వేసిన ఆ చెట్లు, ఆ కొమ్మలు యొక్క పని ఉంది. మనం ఏం చేయాలి? ఫలించాలంటే మనం ఏం చేయాలి? ప్రభు డ్యూటీ అయిపోయింది. ఆయన నాటాడు, నీరు కట్టాడు, కట్ చేశాడు, మనల్ని అంటు కట్టాడు. ఆయన పని అయిపోయింది, ఎదురు చూస్తున్నాడు పండ్ల కోసం. ఇప్పుడు మనము ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే ఎలా ఉంటే అభివృద్ధి చెందుతాం అన్నది 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుకుందామా? కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక చాలండి. ప్రభు మనకు చేసిన పని ఏమో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మనం చేయవలసిన 3 పనులు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఫలించాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుడంటే ఎవరు? సాతానుడే దుష్టుడు. ఒక్కొక్కసారి దుష్టులైన స్నేహితులు మన ప్రక్కనుంటారు. మన ఆలోచనలకి మంచి ఆలోచనలు చెడగొట్టి చెడ ఆలోచనలు మనకు చెబుతూ ఉంటారు. మంచి మార్గంలో వెళుతున్న మనకు ఏ మార్గము కాదు, ఏ మార్గము గుండా వెళితే మన బ్రతుకు బాగుంటుందని ట్రాక్ తప్పిస్తూ ఉంటారు. దుష్టుడైనటువంటి స్నేహితులకు మనం దూరంగా ఉండాలి. బైబిల్లోంచి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో ఒక భార్య కుమారుడు అబ్షాలోము, తామరును ఒక సహోదరి ఉంది. అలాగే ఇంకొక భార్యకి ఆమ్నాను అని ఒక కుమారుడు ఉన్నాడు. రాజుగారు పిల్లలంటే శ్రేష్టమైన వారే. ఆమ్నానుకి స్నేహితులు, దుష్టులైన స్నేహితులను సంపాదించుకున్నాడు ఆమ్నాను ఆలోచన ఒకసారి చెడిపోయింది. స్నేహితులు చెడగొట్టారు. ఎలా చెడగొట్టారు? ఇదిగో అబ్షాలోము చెల్లెలైనటువంటి తామరు చూడడానికి చాలా చక్కనిది, రూపవతి. ఆమె స్ట్రక్చర్, ఆమె జుట్టు, ఆమె రంగు, ఎటు చూసినా ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఆమెను ఖచ్చితంగా చూడు ఒకసారి. ఎవరికి చెప్తున్నారు? తామరు ఆమెనానికి ఏమవుతుంది తెలుసండి? తల్లులు వేరైనా తండ్రి మాత్రము ఒక్కడే. ఏమవుతుంది? చెల్లులే. చెల్లెలికి దుష్టులైన స్నేహితులు ఆమెనానికి చెప్తున్నారు ఆమెను చూడు అని. ఎప్పుడైతే వాళ్ళు ఆలోచన చెప్పారో ఆమెనాని యొక్క మనసు చెడిపోయింది. చెల్లెల మీద మరి కామ వికారమైనటువంటి ఆలోచనలతో ఆమెను చూస్తూ ఉన్నాడు. ఒక రోజు రానే వచ్చింది, దావీదుకు వర్తమానం పంపించాడు. నాన్న, ఇదిగో నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆహారం వండడానికి ఎవరూ లేరు, కాబట్టి తామర్నైనా నా సహోదరుని ఇంటికి పంపించు, ఆమె నాకు అన్నం సిద్ధపరిచి నాకు పెడుతుందని చెప్పాడు. దావీదు అనుకున్నాడు, ఆమెనాను తామర్కి అన్నే కదా, ఏమవుతుంది అన్న దగ్గరికి వెళ్తే అనుకున్నాడు. తామరు కూడా అబ్బా మా అన్న దగ్గరికి వెళ్తున్నాను వంట వండడానికి అనుకునే సంతోషంతో అన్న దగ్గరికి వచ్చింది. అన్నం సిద్ధపరిచింది, టేబుల్ మీద పెట్టింది. ఆ టైంలో మనోడు ఆమెను బలాత్కారం చేసి చెరిపేశాడు. బైబిల్లో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నా. ఆమ్నాను ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి తన అన్నైనటువంటి అబ్షాలోముకు చెప్పింది. అబ్షాలోము, అయ్యో ఆమ్నానంటే నా సహోదరుడే కదా, ఇక్కడ తామరి నీకు చెల్లే కదా, అయినా నువ్వు చేసిన పని అంటే నీకు చాలా కోపం వచ్చి ఆమ్నాను నరికి చంపేశాడు. ఆమ్నాన్ ఏమైపోయాడు? ఇప్పుడు చంపబడ్డాడు. చంపబడ్డానికి కారణం ఏంటో తెలుసా? పాపపు ఆలోచన. ఎవరిచ్చారు ఈ ఆలోచన? ఎవరిచ్చారు ఆలోచన? ఈ మధ్య కాలంలో మీరు చూసారా? ఎక్కడ చూసినా 9 సంవత్సరాల పాపను రేపు చేసాడు, 3వ తరగతి పాపని 6వ తరగతి పిల్లలు రేపు చేసి చంపేశారంటండి. ఎన్నారా ఎక్కడన్నా? దేవుని వాక్యం చెప్తుంది, లోతు దినాలు ఎలా ఉన్నాయో మనిషి కుమారుడు దినాలు కూడా, లోతు దినాలు ఎలా ఉన్నాయంటే ఎలాంటియే అత్యాచారాలు, మనుషుల్ని చంపుకోవడం, బలాత్కరించడం, ఎలాంటి భయంకరమైన సంఘటనలే ఉన్నాయి. అవే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆమ్నాను చనిపోవడానికి, సహోదరుని చెరపడానికి బలమైన కారణం ఎవరో తెలుసా? దుష్టులైన స్నేహితులు. మరి నీ స్నేహితులు అలాంటి వారు మంచి ఆలోచనలు ఇస్తున్నారా? మంచి మార్గాన్ని చూపిస్తున్నారా? చెడు మార్గం వైపు నేను చూపిస్తున్నారు. కొంతమంది చూడండి, ఎందుకండి మనము మన చర్చికి వెళ్తే సరిపోదా? మన ప్రార్థనలో ఉంటే సరిపోదా? దేవుని వాక్యం ఎక్కడ వినిపిస్తున్నా మనం వెళ్ళి ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఎక్కడైనా వాక్యము ప్రకటింపబడుతున్న ప్రతి స్థలానికి వెళ్ళి నువ్వు వాక్యం వినాలి. ఇది అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదని వాక్యం మనకు చెప్పట్లేదు, కానీ సంఘానికి కట్టుబడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళి నువ్వు వాక్యం వినొచ్చు, కానీ సంఘానికి కట్టుబడి ఖచ్చితంగా మనము ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా లేఖనం సెలవిస్తుంది, ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలంటే దుష్టుల ఆలోచన చెప్పు నువ్వేం చేయకూడదంటండి, నడుచుకోకూడదు. దుష్టులైన స్నేహితులు
చాలా మంది చెప్తారు, మన కుటుంబ సమేతంగా మనం జీవిస్తున్నప్పుడు కొంతమంది కళ్ళు మన శుభ్రంగా ఉంటూ ఓర్చుకోలేమండి. మన కుటుంబంలో ఐక్యత లేకుండా చేయడానికి, భార్య భర్తల మధ్య ప్రేమ లేని చేయడానికి, అత్త కోడల మధ్య, మామ కొడుకుల మధ్య, అల్లుల మధ్య ఐక్యత లేకుండా చేయడానికి సాతాను తగిన మనుషుల్ని ఏర్పరచుకుని చుచ్చులు పెడుతూ ఉంటే అవి నమ్మి మన కుటుంబంలో మనము దూరం అయిపోకూడదు. వివేచించాలి మనం. ఈ వ్యక్తి ఏ విషయం చెప్తున్నాడని మనం వివేచించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు, మన కుటుంబాలని ఆనందంగా ఉంచుకోగలుగుతాం. రెండో విషయం ఏంటంటే పాపుల మార్గమున నిలవకూడదు. ఒకటి ఎక్కడ ఉండకూడదు, మనం దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, సిగరెట్ కదా తాగరా, ఏం కాదు. సిగరెట్ మీద, ప్యాకెట్ మీద ఏముంటుంది తెలుసా? సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం. వాళ్ళు చెప్తారు స్టైల్, తాగుదాం, రింగులు తిప్పుదాం, గాలి ముక్కలంట గాలి పొగను తెప్పిద్దాం. ఇలాంటి చెప్పడం వల్ల వాటిని అలవాటుకుంటాం. అలవాటు చేసుకోవడం చాలా కష్టమైన పని కాదు, వాటిని విడిచిపించుకోవడమే చాలా కష్టమైన పని. ఇలాంటి చెడ్డవాటిని మనం అలవర్చుకోకూడదు, చెడ్డవాటి వైపు మనం చూడకూడదు. రెండోది ప్రభు అంటున్నాడు, పాపుల మార్గంలో నిలవకూడదు. మనం ఎక్కడ నిలబడకూడదు అంటండి? పాపులు అంటే ఎవరు? పాపులు అంటే ఎవరండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు ఏం వెళ్తాం మేము చర్చికి? మొన్న ఆదివారమే కదా, పాస్టర్ గారికి ఏం పని లేదు, అంటే ప్రార్థన అంటాడు, అంటే ప్రార్థన అంటాడు. రోజు ఎక్కడ వెళ్ళాము? ఆదివారం ఒకసారి వెళ్తే సరిపోదా అని అనుకుంటే పొరపాటు. దేవుని వాక్యం చెప్తుంది, వారు ప్రతి దినము ఇంటింట కూడుకొని లేని వాక్యం చెప్తుంది. ప్రతి దినం వాక్యము చేత మనం సరి చేసుకుంటూనే ఉండాలి. లేకుంటే సాతాను మనల్ని ఏం చేస్తాడో తెలుసా? పాపములోనికి నడిపించేస్తూ ఉంటాడు. పాపల మార్గం నిలవకూడదంటే లేఖనం చెప్తుంది, పాపమైన ఆలోచనలతో ఇదిగో ఈ పని చేద్దాం. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ప్రేరేపిస్తారు ఒక్కొక్కసారి, పని చేద్దాం రా. చిన్నపిల్లలు చూడండి, ఆ చెట్టుకెళ్ళి మామిడికాయలు కొట్టుకొచ్చేద్దాం పారా కదండి, వెళ్ళిపోతాం. అలా కొట్టుకొచ్చింది ఏంటి? దొంగతనమే కదా. వాడిని తిడదాం, వాడికి ఆటంకపడదాం. దేవుని క్రియలకు కానీ మంచి పనులకు కానీ ఆటంకపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఆటంకపడుతున్నావంటే నువ్వు సాతానికి దూతగా ఉన్నావని అర్థం. దేవునికి దూతగా ఉండాలి మనం, దేవుని పనికి సపోర్ట్ ఇవ్వాలి, కానీ ఆటంకాలకు మనం పని ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆటంకాలు రాక మానవు, ఆ ఎవరి వల్ల వస్తాయి వారికి శ్రమ. ఒకవేళ మన వల్ల ఆటంకాలు వస్తే మనకేముంటుందో తెలుసండి? శ్రమ. పాపులు మనల్ని ఒప్పించినప్పుడు మనం వాటిని ఒప్పకూడదు. ఎవరితో స్నేహం చేయాలి మనం? పరిశుద్ధులతో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో. లేఖనం చెప్తుంది, కీర్తనకారుడు 15వ కీర్తనలో చెప్తున్నాడు, ఇంటికెళ్ళి మీరు చదవండి, నేను యథార్థవంతుల్ని ప్రేమిస్తాను, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాను, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరో వారిని నేను అసహించుకుంటాను. ఎవరిని అసహించుకుంటున్నాడు? సమాజమేమో దేవుని యందు భయభక్తులు గల వారిని అసహించుకుంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన నీవెవరిని అసహించుకోవాలి? ఎవరిని అసహించుకోవాలండి? పాపాన్ని అసహించుకోవాలి. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, మనం పాపం చేసిన వారిని అబ్బాయి వీళ్ళతో మాట్లాడకూడదండి, నేను వాళ్ళు పాపం చేస్తున్నారు, కానీ అదే పాపం మనం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. మనం ఏం చేస్తాం? పాపాన్నేమో ప్రేమిస్తాము, పాపినేమో ద్వేషిస్తాం. కానీ ప్రభు ఏం చేశాడు? పాపాన్ని ద్వేషించాడు, పాపము చేసిన వారిని మాత్రము ప్రేమించాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, టైం ఎక్కువైపోయిందండి. ఒక విషయాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఒక స్త్రీ వ్యభిచారమంద పట్టబడినటువంటి స్త్రీని కొంతమంది రాళ్ళు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు, తరుముకుంటూ. ఎక్కడిది? యేసు ప్రభు సముద్ర ఒడ్డున నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని, చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరూ కూడా రాళ్ళు తీసుకుని ఏం చేస్తున్నారో తెలుసా? ఆమెను తరుముకుంటూ వస్తున్నారు. స్త్రీ ఒక్కతే పాపం చేస్తుందా? పురుషుడు లేడు అక్కడ. మరి పురుషుడిని ఎందుకు రాళ్లతో కొట్టలేదు?
స్త్రీ ఒక్కతే పాపం చేసిందా, వ్యభిచారం చేసిందా? ఆమెను మాత్రం ఏం చేస్తున్నారో తెలుసండి, ఏమో పాపము చేసింది, వ్యభిచారం చేసిందని రాళ్లు తీసుకుని ఆమె తరుముకుంటూ వస్తే ప్రాణ భయముతో ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసు ప్రభు అక్కడ ఉంటే ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళందరూ ప్రభుని పరిశీలిస్తూ అడుగుతున్న విషయం ఏంటంటే, ప్రభా ఈమె వ్యభిచారమందు మరి పాపము చేసింది, వ్యభిచారం చేసింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇలాంటి వారిని రాళ్లతో కొట్టమనే వాక్యం చెప్తుంది. అందుకని మేము ఏం తీసుకొచ్చాం? రాళ్లు తీసుకొచ్చాం. ప్రభు ఏం చేశాడు తెలుసు? ఏమని చెప్పలేదు కానీ అక్కడ నేల మీద ఏదో రాస్తున్నాడు అంటండి. అది చూసిన వారందరూ ఒక్కొక్కరు రాయేసి పారిపోతున్నారు. ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము చేయని వాడు ఎవడున్నాడు, మొట్టమొదటిగా మీద రాయి. ఎవరు పాపము చేయలేదో వారు ఆమె మీద మొదట రాయేయండి అని నేల మీద ఏదో రాస్తుంటే నేను వెళ్ళి చదివాను అనుకోండి, నాకు కనిపించింది, రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయాను. ఎవరు చదివితే ప్రభు రాసింది ఒక అక్షరమే, ఒక మాట ఎక్కడికి రాసినా ఎవరు చదివితే వారి పాపాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరు చదివితే వాళ్ళ పాపాలు కనిపిస్తున్నాయి. అమ్మో నా పాపాలు ఈయన ఏంటి బయట పెట్టేస్తున్నాడు, కాబట్టి నేను రాయేయడానికి అర్హుడు కాదు. రాయిలు అక్కడ పడేసి గొప్పగా వేశారంటండి. చిన్న పిల్లల మొదలుకొని వృద్ధాప్య వరకు. చిన్న పిల్లలు కూడా రాళ్ళు అక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు ఏ పాపం చేస్తారు? వాళ్ళు చిన్నపిల్లల్లో ఉన్న పాపం ఏంటి? వాళ్ళకేం పాపం? వాళ్ళు రాయి పరిశుద్ధులే కదా. చిన్నపిల్లలను చూడండి, వాళ్ళకేం తెలుసు అంటే వీలు కాదు, ఎంతకన్నా కొంచెం ఊహొచ్చినాడు. కానీ వాక్యం చెప్తుంది, నరుడు బాల్యకాలము నుండి కూడా దేవునికి ఆయస్కరమైన క్రియలే చేసుకుంటూ వచ్చారు. చిన్ననాటుండి వాళ్ళ ఆలోచనలు తప్పుగానే ఉన్నాయి. వాళ్ళు వాక్యం చదివినా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ప్రభు ఆమెను ఏమంటున్నాడు తెలుసమ్మా, నేను కూడా నిన్ను శిక్షించాను. మనుషులు ఆమెను ద్వేషించి రాళ్ళతో తరుముకుంటూ వస్తే ప్రభు ఆమెను ఏమంటున్నాడో తెలుసా, అమ్మా నేను నీకు శిక్ష విధించాను, ఇక నుండి నీవు పాపము చేయొద్దు. ఆమె ప్రభు పాదాల దగ్గర పడిపోయింది. ప్రభువా, నేను జీవించినంత కాలం నీకు సాక్షిగా జీవిస్తాను, నీ సాక్షిగా జీవిస్తాను, ఇలాంటి జీవితం నుండి విడుదల పొందుతాను. మనుషులేమో అదే పాపము చేస్తున్నా, పాపము చేసిన స్త్రీని తరుముకుంటూ వస్తే ప్రభు ఆమెలో ఉన్న పాపాన్ని మాత్రమే ద్వేషించాడు. ఆమెను ఏం చేశాడు తెలుసండి, అక్కడిని చేర్చుకుని పరిశుద్ధంగా జీవించడానికి ఆమెకి బ్రతుకుని జీవితాన్ని ఒక భిక్షగా పెట్టాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము పాపాన్నేమో ప్రేమిస్తున్నాం, పాపినేమో ద్వేషిస్తున్నాం. అమ్మా మంచిది కాదు, లేదంటే అతను మంచోడు కాదు, వాళ్ళతోనే మాట్లాడిన అలాంటి వాళ్ళతో మాటలేంటి అనుకుంటాం. కానీ ప్రభు అన్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుకోవడానికి మనిషి కుమారుడు వచ్చాడు. అలాంటి వారితో మాట్లాడు, వారి కోసం ప్రార్థన చేయి, వారి పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా వారిని చేయడానికి ప్రభు నేను ఒక సాధనంగా వాడుకోవాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చాడు. అందుకని ప్రభు అన్నాడు, ఇదిగో 99 గొర్రెలు కాదు నాకు కావలసింది, తప్పుపోయిన గొర్రె ఒకటే కావాలి. దానికోసం ఈ నీతిమంతులుగా పిలువబడుతున్న 99 గొర్రెలను విడుదల పెట్టి తప్పిపోయిన గొర్రెల కోసం ప్రభు వెళ్ళాడు. మనము పాపం అదే పాపం చేస్తున్నాం, పాపం చేసిన వారిని వాళ్ళ పాపులండి అంటున్నాం. కానీ ప్రభు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాడు. ఎవరైనా పాపం చేయడానికి మనల్ని ప్రేరేపించాడు. పాపం అంటే మనం మూడే అనుకుంటాం, నరహత్య, దొంగతనం, వ్యభిచారం. ఏనండి పాపాలు? ఏనండి అంతకన్నా భయంకరమైన పాపాలు ఏంటో తెలుసా? అసూయ, మచ్చరము, డాగు, కుళ్ళు. పైకి కనపడవు, చక్కగా కనిపిస్తావు, లోపలంతా పుచ్చిపోయి ఉంటుంది మేడిపుండులాగా. మేడిపుండు లాంటి జీవితం కలిగి ఉంటాం మనం. అందుకే రెండో విషయం ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు పాపుల మార్గము నిలవద్దు. మూడోది ఏంటో తెలుసా? అపహాసకులు కూర్చున్న చోటును కూడా కూర్చోవద్దు. ఎక్కడ కూర్చోవద్దు అంటండి? అపహాసకులు అంటే ఎవరు? వీళ్ళు ఎక్కడుంటారు అంటే, ఒక చెట్టు ఉంటుంది, దానికి అరుగు ఉంటుంది కదండి, అరుగు కాడ కూర్చుంటారు. వాళ్ళేలాగా వీళ్ళేలాగా మొత్తం మన పేటలో, మన గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అన్ని కుటుంబాల్లో ఏదైనా సమస్య ఉంటే చక్కగా జ్ఞాపకం చేసుకుని మాట్లాడేసుకుంటాడు.
మాట్లాడేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళ అంటే కానే కాదు. అందులో ఉన్న వ్యక్తులు ఎవరైనా రాకపోతే వాళ్ళ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయనేమో అరుగు మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. లేకుంటే ఎవరైనా వెళుతున్నా అబ్బా వాడిని అడగ చూడరా, వాళ్ళు చేస్తున్న పని చూడరా అని అపహాసిస్తూనే కొంతమంది జీవితం గడుపుతూ ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, అపహాసుకులు దేవునికి అసహ్యులు. మనం అపహాసుకులకు చేసే పనుల్లో మనం అపహాసుకుల్లాగా ఉండకూడదు. ఇది ఎవరైనా పని చేస్తుంటే ఏంటి నీ పని, ఆమె చూడు ఎలా ఉందో, ఎలా ఉందని మనం ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళని కావాలని ప్రోత్సహించాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళని శక్తివంతులుగా మనం చేయడానికి ఇష్టపడాలి తప్ప మనం ఎవరిని అపహాసించకూడదు అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ప్రభు